పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఎఫ్సిఆర్ఏ బిల్లు పాస్ కాకుండా అడ్డుకోవాలని ఎవరైతే గట్టిగా స్కెచ్ వేశారో వాళ్ళందరి ప్లాన్లు పక్కగా వర్కౌట్ అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం మీద నలుదిక్కుల నుంచి అండి మామూలుగా ప్రెజర్ అయితే రాలేదు. ఇటు ప్రతిపక్షాలు అటు విదేశీ శక్తులు అందరూ కలిసికట్టుగా ఒకేసారి అటాక్ చేసేసరికి ఈ ప్రెజర్కి తలొగ్గి ప్రస్తుతానికి ఈ బిల్లుని పక్కన పెట్టక తప్పలేదు. ఆగస్టు 13వ తేదీతో ఈ సమావేశాలు ఎలాగో ముగిసిపోతాయి కాబట్టి ఇక ఈ సెషన్లో ఈ బిల్లు పాస్ అయ్యే ముచ్చట లేదు. అసలు ఈ బిల్లు చుట్టూ ఇంత రచ్చ ఎందుకు జరుగుతుందండి? ఎందుకు దీన్ని ఆపేశారు? దీని వెనుక ఉన్న అంతర్జాతీయ రాజకీయాలు ఏంటి అనేది మనం కాస్త లోతుగా మన స్టైల్లో సింపుల్గా అర్థం చేసుకుందామండి. అసలు ఈ ఎఫ్సిఆర్ఏ అంటే ఏంటి, దీని కథ ఏంటి అని చూస్తే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే విదేశాల నుంచి మన దేశంలో ఉన్న ఎన్జిఓ సంస్థలకి వచ్చే డబ్బుల్ని లెక్కలు అడిగే చట్టం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను వినండి. మన ఊర్లో ఒక పెద్ద జాతర జరుగుతుంది అనుకుందాం. ఆ జాతర బాగా జరగాలి, పేదవాళ్ళకి అన్నదానం చేయాలి, గుడి కట్టాలని చెప్పి పట్టణంలో ఉన్న కొందరు పెద్ద మనుషులు చందాలు వసూలు చేసి ఊర్లో ఉన్న ఒక కమిటీ వాళ్ళ చేతికి ఇచ్చారు అనుకోండి. సో ఆ కమిటీ వాళ్ళు ఆ డబ్బుతో అన్నదానం చేయకుండా అండి ఊరు బయట ఒక 2 ఎకరాల పొలం కొని వాళ్ళ పేరు మీద ఆ సంస్థ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? రేపు పొద్దున పట్టణం నుంచి డబ్బులు ఇచ్చిన వాళ్ళు వచ్చి లెక్కలు అడిగితే కానీ ఇదిగో ఈ పొలం కొన్నాము, రేటు పెరిగాక అమ్మి అప్పుడు అన్నదానం చేస్తామని చెప్తే ఎవరికైనా ఈ చిర్రెత్తుకు వస్తుందా లేదా చెప్పండి? ఖచ్చితంగా వస్తుంది. అచ్చం ఇలాగే ఈ విదేశాల నుంచి సేవ చేస్తాం, పేదలకు విద్య అందిస్తాం, వైద్యం చేస్తామని చెప్పి మన దేశంలో కొన్ని ఎన్జిఓ సంస్థలు అమెరికా లాంటి దేశాల నుంచి కోట్ల రూపాయల ఫండ్స్ తెచ్చుకుంటున్నాయండి. ఆ డబ్బుని సమాజ సేవకు కాకుండా ఎక్కడెక్కడో హైవేల పక్కన ఈ సిటీలకు దగ్గరలో భూములు కొనేసి ఆస్తులు కూడబెడుతున్నాయి. ఒకవేళ వీళ్ళు సరిగ్గా లెక్కలు చూపించకపోయినా వీళ్ళు చేసే పనులు అనుమానాస్పదంగా ఉండి వీళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ అయినా కూడా అండి ఆ ఆస్తులు మాత్రం ఆ ఎన్జిఓల పేరు మీద దర్జాగా ఉండిపోతున్నాయి. ఇది ఎక్కడ చూద్దాం రా నాయన అని చెప్పి ప్రభుత్వం ఎఫ్సిఆర్ఏ చట్టానికి ఒక సవరణ తీసుకొచ్చింది. ఈ కొత్త బిల్లు ప్రకారం ఏంటంటే ఒకవేళ ఏ ఎన్జిఓ అయినా విదేశీ నిధులతో ఆస్తులు కొని తర్వాత వాళ్ళ లైసెన్స్ కనుక రద్దయితే ఆ ఆస్తులన్నింటినీ ప్రభుత్వం సీజ్ చేస్తుంది. అంటే పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంటుంది అనమాట. ఇది అసలు కొత్త బిల్లులోని మెయిన్ పాయింట్. ఈ పాయింట్ దగ్గరే చాలా మందికి ఎక్కడో కాలిందనమాట. ఈ బిల్లుని ఎలాగైనా ఆపాలని గట్టిగా డిసైడ్ అయ్యారు. ప్రతిపక్ష పార్టీల నుంచి, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, ఇంకా చాలా చర్చల గ్రూపుల నుంచి కేంద్ర ప్రభుత్వం మీద విపరీతమైన ఒక ఒత్తిడి వచ్చింది. మన దేశం లోపల నుంచే కాకుండా అమెరికా నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ ప్రెషర్ మొదలైంది. అమెరికా ఎంపీలు ఏకంగా స్టేట్మెంట్లు ఇవ్వడం మొదలు పెట్టారండి. మీకు ఇక్కడ ఒక విషయం క్లియర్గా అర్థం కావాలండి. అసలు ఇక్కడ అమెరికా ఎందుకు ఇంతలా తలదూరుస్తుంది, వాళ్ళకి వచ్చిన నొప్పి ఏంటి అని. మన దేశంలో ఉన్న చాలా ఎన్జిఓలు కొండి సింహభాగం ఫండ్స్ వచ్చేది అమెరికా నుంచి కదా. సో అమెరికా వాళ్ళు ఊరికి ఎవరికి దాన ధర్మాలు చేయరు కదా. వాళ్ళు ఇచ్చే ప్రతి రూపాయి వెనుక వాళ్ళ స్వార్థం, వాళ్ళ జియో పొలిటికల్ ఎజెండా అయితే ఉంటుంది. మన దేశంలో ఎక్కడైనా ఒక పెద్ద ప్రాజెక్ట్ కడుతున్నా లేదా ఈ ప్రభుత్వ విధానాలు వాళ్ళకు నచ్చకపోయినా సరే అండి వెంటనే ఈ ఎన్జిఓల ద్వారా లోకల్గా జనాలను రెచ్చగొట్టి ధర్నాలు చేయించడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అంటే డైరెక్ట్గా మన దేశ వ్యవహారాల్లో వేలు పెట్టకుండా ఈ ఎన్జిఓల ముసుగులో వాళ్ళ పనులు వాళ్ళు చక్కబెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చిన ఈ కొత్త బిల్లు వల్ల అమెరికా నుంచి వచ్చే డబ్బులు ఇక్కడ ఏమవుతున్నాయి, ఎట్టుపోతున్నాయి, ఎవరెవరు ఆస్తులు వెనకేసుకుంటున్నారనే దాని మీద కంప్లీట్గా ఒక పారదర్శకత వస్తుందన్నమాట. ఒకవేళ ఆ డబ్బుల్ని దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వాడితే వెంటనే ఈ లైసెన్స్ పీకేసి ఆస్తులని ప్రభుత్వం లాగేసుకుంటుంది అనమాట. అందుకే అమెరికా వాళ్ళకి ఇది మింగుడు పడడం లేదు. ఈ బిల్లుని ఆపడానికి వాళ్ళు ఎంత దూరం వెళ్ళారంటే రీసెంట్గా అమెరికా వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ జేడి వ్యాన్స్ మన ప్రధాని మోదీకి ఫోన్ చేసి మాట్లాడారండి. ఆ ఫోన్ కాల్లో ఏం మాట్లాడుకున్నారనేది అఫీషియల్గా బయటకు చెప్పకపోయినా అండి ఖచ్చితంగా ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లు గురించి ప్రస్తావన ఉంటుందని రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్న టాగ్ అండి. ఇంకో పక్క చూస్తే అమెరికా అంబాసిడర్ ఏకంగా మన జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్తో వరుస పెట్టి మీటింగ్లు పెడతా ఉన్నాడు కదా. అజిత్ దోవల్ అంటే మన దేశ భద్రతకు సంబంధించిన ఒక కీలకమైన వ్యక్తి కదా. ఆయనతో అమెరికా అంబాసిడర్ మీటింగ్ పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు ఈ ఎన్జిఓ ఫండ్స్ వెనుక ఎంత పెద్ద ఇంటర్నేషనల్ పాలిటిక్స్ నడుస్తున్నాయో అని. విదేశీ డబ్బులతో మన దేశంలో ఏవేవో పనులు చేయిస్తూ ఇక్కడ విషయాల్లో పెత్తనం చెలాయించాలని చూసే ఈ విదేశీ శక్తులకు ఈ కొత్త బిల్లు ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్ లాంటిదండి. వాళ్ళ చేతిలో ఉన్న ఒక పెద్ద అస్త్రాన్ని ప్రభుత్వం లాగేసుకుంటుందనే ఒక భయంతో వాళ్ళు ఇంతలా గిలగిల ఆడుతున్నారు అనమాట. ఇదంతా ఒక ఎత్తు అయితే మన దేశంలో ఉన్న ప్రతిపక్షాలతో ఇంకో ఎత్తు. ఒక పక్క ప్రభుత్వం మీద మిగతా విషయాల్లో విమర్శలు చేసే వాళ్ళు కూడా ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లు విషయంలో మాత్రం ప్రభుత్వానికి సపోర్ట్గా నిలబడ్డారండి. ఉదాహరణకు ఈ నీట్ ఎగ్జామ్ ఇష్యూలోను తర్వాత ఇథనాల్ పాలసీలను ప్రభుత్వాన్ని తీవ్రంగా దిక్కిన వాళ్ళు కూడా అండి
ఈ బిల్లు మాత్రం ఖచ్చితంగా పాస్ అవ్వాల్సిందని సోషల్ మీడియాలో కానీ ఈ పోస్టులు అయితే పెడుతూనే ఉన్నారు వాళ్ళంతా. ఎందుకంటే వాళ్ళకి తెలుసండి ఇది దేశ భద్రతకు సంబంధించిన ఒక విషయము అని. మన దేశం బయట ఉండే ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే లాంటి వాళ్ళు కూడా ఈ బిల్లుకు మద్దతు పలికారు. ఆయన స్వతహాగా క్రిస్టియన్ అయినా కూడా అండి ఈ బిల్లు ఏ మతానికో వ్యతిరేకమైతే కాదు. ఇది కేవలం విదేశీ నిధులతో నడిచే సంస్థల్లో ఒక పారదర్శక తేవడానికి, వాళ్ళను జవాబుదారీగా చేయడానికి మాత్రమే తెచ్చిన బిల్ అని కుండ బద్దలు కొట్టారు. దేశ భద్రతకు, దేశ ప్రయోజనాలకు ఇది చాలా అవసరమని ఆయన లాంటి వాళ్ళు చెప్తున్నా కూడా విదేశీ ఒత్తిళ్లకు, లోకల్ ప్రతిపక్ష గోలకు ప్రభుత్వం మాత్రం ఈసారి కాస్త వెనక్కి తగ్గింది. గత కొన్ని నెలలుగా దేశంలో జరుగుతున్న పరిణామాలు, ప్రభుత్వంలో ఒక మంత్రి రాజీనామా చేయాల్సి రావడం, ఇలాంటి చాలా కారణాల వల్ల ప్రభుత్వం కాస్త డిఫెన్స్లో పడిపోయిందనమాట. ఈ టైంలో ఇంత పెద్ద బిల్లుని మొండిగా ముందుకు తీసుకెళ్ళడం కష్టమని భావించి ప్రస్తుతానికి ఒక పక్కకు నెట్టిందనమాట. మన భాషలో చెప్పాలంటే ఊళ్ళో 2 వర్గాల మధ్య గొడవ పెద్దదైనప్పుడు వెంటనే తేల్చకుండా గ్రామ పెద్దల ముందు పంచాయతీ పెట్టి 2 రోజులు టైం తీసుకుంటారు చూసారా, అచ్చం అలాగే చేశారనమాట. ఇప్పుడు ఈ బిల్లుని డైరెక్ట్గా పాస్ చేయకుండా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి అంటే జేపీసీకి పంపించారనమాట. అసలు ఈ జేపీసీ అంటే ఏంటి, వాళ్ళు ఏం చేస్తారనేది చూద్దామండి. జేపీసీ అంటే మన ఊర్లో పెద్ద మనుషుల పంచాయతీ లాంటిది అనమాట. దీంట్లో మొత్తం 31 మంది ఎంపీలు ఉంటారు. వాళ్ళు 21 మంది లోక్సభ నుంచి, 10 మంది రాజ్యసభ నుంచి ఉంటారన్నమాట. ఈ ఎంపీలందరూ కలిసి అసలు ఈ బిల్లులో ఉన్న అభ్యంతరాలు ఏంటి, అమెరికా ఎందుకు గగ్గోలు పెడుతుంది, చర్చీ గ్రూపులు ఎందుకు భయపడుతున్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి అనేది వీళ్ళు డీటెయిల్గా స్టడీ చేస్తారనమాట. వాళ్ళందరినీ పిలిపించుకొని కూర్చోబెట్టి అసలు మీ బాధ ఏంటరా అనేది చెప్పండి అని అడుగుతారనమాట. నిపుణులతో, ఎన్జిఓలతో, ఈ సంబంధిత అధికారులతో దీర్ఘంగా ఈ చర్చలు జరుపుతారు. ఇదంతా జరిగాక ఈ బిల్లులో ఏమైనా మార్పులు చేయాలా వద్దా అనేది ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ లాగా ఇస్తారు. అయితే ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, జేపీసీకి చట్టాన్ని మార్చే పవర్ ఏమీ ఉండదు అక్కడ. వాళ్ళు కేవలం సలహాలు మాత్రమే ఇవ్వగలరు. అంటే మేము అందరితో మాట్లాడాం, వీళ్ళు బాధ ఇది కాబట్టి బిల్లులో ఈ ముక్క మార్చితే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని చెప్తారంతే. ఈ రిపోర్ట్ని తీసుకోవాలా వద్దా, బిల్లులో వాళ్ళు చెప్పిన మార్పులు చేయాలా వద్దా అనేది మళ్ళీ కంప్లీట్గా ప్రభుత్వం ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ప్రభుత్వం అనుకుంటే జేపీసీ చెప్పినవి వినొచ్చు లేదా పక్కన పెట్టచ్చు, పాత బిల్లును మళ్ళీ సభలో పెట్టొచ్చు. ఇంత జరుగుతున్నా కూడా ఈ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ఈ జేపీసీకి పంపడాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాయండి. విచిత్రం ఏమిటంటే ఈ బిల్లుని జేపీసీకి పంపాలని గత కొన్ని రోజులుగా డిమాండ్ చేసింది ఈ ప్రతిపక్షాలే కదా. ఇప్పుడు తీరా వాళ్ళు అడిగినట్టే ప్రభుత్వం జేపీసీకి పంపితే దాన్ని స్వాగతించాల్సింది పోయి దాన్ని కూడా తప్పుదోవ పడుతున్నారు. నిజానికి ఏదైనా బిల్లుని జేపీసీకి పంపితే ప్రతిపక్షాలు సంతోషించాలి. ఎందుకంటే అక్కడ వాళ్ళ గొంతు వినిపించడానికి, వాళ్ళ అభ్యంతరాలు చెప్పడానికి ఒక మంచి అవకాశం దొరుకుతుందండి. కానీ వాళ్ళు దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. దీని మీద మన హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ చాలా క్లారిటీ ఇచ్చారండి. ఈ బిల్లు ఏ మైనారిటీలకో వ్యతిరేకమైతే కాదు, దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి, దేశంలో వచ్చే విదేశీ నిధుల మీద ఒక కన్నేసి ఉంచడానికి మాత్రమే తెచ్చిన చట్టం. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఈ జేపీసీలో ధైర్యంగా చెప్పుకోవచ్చని తేల్చి చెప్పారనమాట. వాస్తవానికంటే విదేశాల నుంచి వచ్చే డబ్బుల్ని గుడ్డిగా వదిలేస్తే రేపొద్దున మన దేశంలో అలజడులు సృష్టించడానికి లేదా మన దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి ఆ డబ్బును వాడే ప్రమాదం చాలా ఉందండి. సో ఇరుగు పొరుగు దేశాల్లో ప్రభుత్వాలని కూల్చడానికి, అల్లర్లు సృష్టించడానికి ఇలాంటి ఎన్జిఓ ఫండ్స్నే వాడుతుంటారు పెద్ద పెద్ద దేశాలు అనమాట. అందుకే ఈ ఎన్జిఓల వ్యవహారాల మీద, వాళ్ళ ఫండింగ్ మీద ప్రభుత్వం గట్టిగా నిఘా ఉంచాలని చూస్తుందన్నమాట. విదేశీ డబ్బులతో కొన్న ఆస్తులంటే ఆ ఎన్జిఓలు తప్పు చేసినప్పుడు వాళ్ళ దగ్గరే ఉండిపోతే వాళ్ళు మళ్ళీ ఇంకో పేరుతో ఇంకో సంస్థ పెట్టి మళ్ళీ వాళ్ళ పాత ఆట మొదలు పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది కదా. సో దీన్ని ఈ రూట్స్తో సహా కట్ చేయడానికి ఈ ఆస్తులు జప్తు అనే పాయింట్ తీసుకొచ్చారనమాట. కానీ ప్రస్తుతానికైతే ఇప్పట్లో ఇది తేలైతే లేదండి. జేపీసీ రిపోర్ట్ రావాలి, ఆ తర్వాత చలికాలంలో జరిగే పార్లమెంట్ వింటర్ సెషన్లో మళ్ళీ దీన్ని బయటకు తీస్తారు. అప్పటికి ఈ బిల్లు స్వరూపం ఎలా మారుతుందో, లోపల ఉన్న గట్టి పాయింట్స్ అలాగే ఉంటాయా లేక జేపీసీ పేరుతో దాన్ని నీరు గారుస్తారనేది వేసి చూడాలి. అప్పటికి అమెరికాలో కూడా ఎన్నికల హడావిడి పీక్స్లోకి వెళ్తుందన్నమాట. ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళు కూడా దీని మీద ఏమైనా ట్వీట్లు వేస్తారేమో చూడాలి. అసలు ఈ అంతర్జాతీయ రాజకీయాలు, ఈ ఫండ్స్ గోలా ఏ తీరానికి చేరుతుందో శీతాకాల సమావేశం వరకు ఆగితే కానీ ఒక క్లారిటీ అయితే రాదు. ప్రస్తుతానికి భారీ విదేశీ స్వదేశీ ఒత్తిళ్ల ముందు ఈ బిల్లు కాస్త బ్రేకులు వేసుకొని నిలబడింది అనమాట. సో వీటి గురించి మీరేమనుకున్నారు కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్, వందే మాతరం.